గణేష్ శోభాయాత్రకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 కల్లా నిమజ్జనం పూర్తయ్యేలాగా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రలో ప్రజలంతా కూడా సహకరించాలి అని ఏసీపీ సంజయ్ కుమార్ కోరారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు శోభాయాత్రకు రావద్దు, చక్కగా ఇంట్లో కూర్చుని టీవీ ఛానల్స్ చూసి సంతోషించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏసీపీ సంజయ్ కుమార్ కమెంట్స్, అలాగే శోభాయాత్రపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. మరి కొద్దిసేపట్లో ఖైరతాబాద్ బడా గణేషుని నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వెల్డింగ్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. మరొక గంట సమయంలో మొత్తం కూడా ఇటు ఖైరతాబాద్ శోభాయాత్ర అనేది ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన ఏసీపీ సంజయ్ కుమార్ మనతో సార్, ఎంతసేపట్లో ఈ ఖైరతాబాద్ బడా గణేషుని శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అంటే గత సంవత్సరంతో పోలితే ఈ సంవత్సరం కొంత ఆలస్యమైనట్టు కనిపిస్తుంది. గత సంవత్సరం ముందుకు బయలుదేరినాం అనుకోవచ్చు కదా, అనుకోకుండానే, అంటే టైం ప్రకారం. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. లాస్ట్ టైం కంటే ఈ టైం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది కాబట్టి కొద్దిగా అవుతుంది. పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుని మనం తీసుకెళ్తున్నప్పుడు ఏ చిన్న అది కూడా జరగకూడదు కాబట్టి ఆ జాగ్రత్తలతో తీసుకోవడం జరుగుతున్నది. ఇంకొక 15 నిమిషాల్లో బయలుదేరుతాం ఇక్కడి నుంచి. అనుకున్న టైంకు గణేష్ నిమజ్జన స్థలికి, ఎన్టీఆర్ మార్గంలో గణేష్ నిమజ్జన స్థలికి చేరుకుంటాము. గణేష్ నిమజ్జనం కూడా అనుకున్న సమయానికి కంప్లీట్ అయిపోతుంది. అంటే ఖైరతాబాద్ బడా గణేషుని అంటేనే దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఖైరతాబాద్ బడా గణేషుని నిమజ్జన శోభాయాత్రని తిలకించడానికి లక్షలాదిగా తరలి వస్తారు. అంటే ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? వాళ్ళకు అనుకూలంగా అంటే వచ్చే జనాలను భక్తు సందోహాన్ని తట్టుకునే విధంగా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎంత బాగా చేసినా కానీ భక్తులు కూడా వాళ్ళ నుంచి మాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉన్న స్థలములో లక్షల మంది వచ్చినట్టయితే అక్కడ మనం ఉండలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి 2x2 కంపల్సరీగా ఉండాల్సిందే, 2 feet 2 feet ఆ ప్లేస్ లోపల వాళ్ళు ఉండాలి. కాబట్టి మేము కూడా కోరుకునేది ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకొని, ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకొని, ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకొని రాకూడదని మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క రిక్వెస్ట్. కారణం ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ గురించి వాళ్ళ జాగ్రత్త అనేది ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి మీద అటెన్షన్ డ్రా చేయాలంటే సాధ్యం కాని పని అది, ఇంత వేల మంది లోపల. కాబట్టి వాళ్ళు చూసినట్టయితే బాగుంటుంది. అంటే మొత్తం ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి చూసుకుంటే ట్యాంక్ బండ్ వరకు ఎంత దూరం ఉంటుంది? ఈ మార్గం మధ్యలో, అంటే ఖైరతాబాద్ బడా గణేష్ని వెళ్ళే మార్గం మధ్యలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు? ఇక్కడ నుండి గణేష్ నిమజ్జన స్థలికి వెళ్తేందుకు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది కంచెలి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది జరగకుండా రోడ్డు మీద ఈ యొక్క మార్గం గుండా కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రూప్ టాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యారియర్ వెంబడి కూడా చాలామందిని తీసుకోవడము జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరికొద్ది సేపట్లో మాత్రం ఈ గణేశుడి శోభాయాత్ర అనేది ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం కూడా దాదాపుగా వెల్డింగ్ పనులు అనేవి పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే ఈ బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట కల్లా కూడా ఈ గణేశుడి నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు ఏసీపీ సంజయ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.